హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నవిఎల్ లాక్స్. నేను ఈరోజు ఒక మంచి వీడియో తీయబోతున్నాను. ఆ మంచి వీడియో ఏంటంటే మరి మన అందరికీ పనికొచ్చేది, మన గర్భిణీ స్త్రీలకు కూడా పనికొచ్చేది, మన లేడీస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇదేంటంటే ఆకు గోరంటాకు చెట్టు. ఇది మన ఇంట్లోనే ఈజీగా పెంచుకునే చెట్టు. అయితే దీన్ని గింజల నుంచి మనం సేకరించవచ్చు. ఇక్కడ చూడండి, గింజలు ఉన్నాయి కదా, గింజలు వేస్తే ఈజీగా పెరుగుతుంది చెట్టు. ఇది మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, ఆషాఢ మాసము, శ్రావణ మాసము. శ్రావణ మాసంలో అయితే మనం ఈ ఆకుని, ఈ చెట్టుని ఎక్కడున్నా ఈ ఆకు తెచ్చుకొని ఎవరింట్లో ఉన్నా, మన ఇంట్లో లేకున్నా, మన ఇంట్లో ఉన్నా కానీ, వేరే ఇళ్ళల్లో ఉన్నా కానీ, ప్రతి ఇళ్ళల్లో కావాలని ఇప్పుడైతే మిద్దె తోటలో పెట్టుకుంటున్నారు అందరూ. మినీ గార్డెన్ మిద్దె తోట చేస్తున్నారు కదా చాలామంది వీడియోస్. వాళ్ళ తోటలలో ఉన్నా, మన ఇండ్లలో ఉన్నా, ఊర్లలో అయితే చాలా దొరుకుతుంది. ఊర్లలో ఎక్కడ ఇండ్లలో ఉన్నా దొరుకుతుంది. అయితే నేనైతే ఊరికి వచ్చాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఈ చెట్టు ఉన్నది, మైదాకు చెట్టు. నేను అందుకనే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. ఇది పక్కన పెడదాం. నేనైతే ఇప్పుడు ఈ చెట్టు నుంచి ఇట్లా ఒక్కొక్క ఆకు తీసుకొని, అయితే కొన్ని చెట్లకేమో ముండ్లు ఉంటాయి, కొన్ని చెట్లకు ఉండవు. అయితే ఇది లేతగా ఉంది, చెట్టు బాగుంది. ఈ ఆకులు అనేది మంచిగా లేతగా వచ్చినాయి. దీని నుంచి ఒక్కొక్క ఆకు సేకరించి ఒక్కొక్క ఆకు తీసుకొని నేను ఎలా కోసానో అంత వీడియోలో, ఫుల్ వీడియోలో ఉన్నది. నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. అయితే ఇది మాత్రం చాలా రేర్గా పనిచేస్తుంది. దేనికంటే జుట్టుకు పనిచేస్తుంది. ఇప్పుడైతే కోన్స్ అన్నీ మైండ్ కోన్స్ వచ్చినాయి కదా, కోన్స్ అది అంత ఆర్గానిక్ కాదు కదా. ఇదైతే ఆర్గానిక్ పంట అనుకోవచ్చు మనము. ఏ మందు లేకుండా, ఏది లేకుండా మనము దీన్ని సేకరించవచ్చు. దీన్ని ఎందుకు వాడతారంటే, గర్భిణీ స్త్రీలు మనము కడుపుతో ఉన్నప్పుడు చిన్నగా నూరుకొని కొంచెం తీసుకొని ఒక ముద్దగా 6 months 5 monthsలో బేబీ ఉంటుంది కదా కడుపులో, అప్పుడు ఒక ముద్దగా వేసుకోవచ్చు. మనం తీసుకొని చిన్నగా ఒక గోళీ టైప్లో, ఎంత అంటే ఇంత మెత్తగా నూరుకొని మనం ఒక గోళీ టైప్లో ఒక 6 months 5th month 6 month బేబీ కడుపులో ఉన్నప్పుడు అప్పుడు మనం దీన్ని గోళీగా వేసుకోవచ్చు. అయితే ఆ బేబీకి ఎలాంటి డిసీజ్ రావు. మనకు కూడా చాలా హెల్త్ కూడా చాలా మంచిది, గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది ఇది. నేను అందుకనే చెప్పడం అవుతుంది. కొంచెం వచ్చినా చాలు, ఇంతవరకు వచ్చినా చాలా నాకు నువ్వు ఓకేనా. చూసారు కదా, ఇగో ఇంత అయితే ఇది మేము తెంపుకొని వచ్చాము. ఒకటే ఆకుగా సేకరించుకొని మంచిగా మనం ఎంత వచ్చింది చూడండి మా చెట్టుకి. ఇంత అయితే వచ్చింది. దీన్ని ఇప్పుడు ముద్దగా నూరుకొని మిక్సీ జార్లో వేసుకొని ముద్దగా నూరుకొని మనం ఇప్పుడు పెట్టుకుందాం చేతికి. చాలా ఎర్రగా పండుతుంది. అయితే దీంట్లో ఏమి వేయాలంటే, పూర్వకాలంలో అయితే కాసు వేసేవాళ్ళు. కాసు ఇప్పుడు లేదు, అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే ఇప్పుడు చింతపండు వేస్తున్నాను. కాసు, నిమ్మకాయ, సున్నము వేసేవాళ్ళు అప్పుడు పూర్వకాలంలో. వచ్చి రెట్టేస్తుంది కదా పిట్టే, అది వేసేవాళ్ళం అప్పుడైతే, ఎర్రగా పండుతుంది అని. ఇప్పుడు అది లేదు కదా మన దగ్గర. మళ్ళీ అది తీసుకురా, వచ్చిందా. అయితే పిట్ట నుంచి వచ్చే రెట్ట, అది పిట్ట తీ అంటారు కదా, పిట్ట రెట్టేసిన దాన్ని తీసుకొని అప్పట్లో పూర్వకాలంలో మనం వేసేవాళ్ళం మైదాకులో, ఆకు మైదాకులో. కానీ ఇప్పుడు అలా దొరకదు, అవన్నీ ఎవరు వేస్తలేరులే, అది మంచిగా కూడా రాదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ చింతపండు, ఇట్లా ముందుగా నానబెట్టుకున్న చింతపండు కొంచెము, ఒక నిమ్మకాయ సైజు చింతపండు నేను ఇప్పుడు చూపించాలని చూపిస్తున్నా. ముందుగా నానబెట్టుకున్నా.
పెట్టుకుందాము. చాలా మంచిది మన హెల్త్ కూడా. స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఇప్పుడు 3-4 సార్లన్నా మనం మైదాకు పెట్టుకోవాలి నెలలో, ఒక నెలలో. అయితే ప్రతి పండుగకు మనం ఎలాగో పెట్టుకుంటాం కదా, ఇప్పుడు కొత్తగా తెలియని వాళ్ళు కూడా అందరూ పెట్టుకోవాలని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. చూశారు కదా ఇక ఈ వీడియో. అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ముందుగా పట్టుకున్నాక నానబెట్టుకునే చింతపండు మిక్సీ జార్లో పట్టు. పెట్టుకొని ఓకే, చాలు మళ్ళీ లూజ్ అయిపోతుంది కదా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇగో మంచిగా ఇలా ముద్దలాగా వచ్చింది మంచిగా. ఇగో చూడండి, ఇక దీన్ని మనము గర్భిణీ స్త్రీలకి మంచిగా చాలా బాగా పనిచేస్తుంది. అయితే మంచిగా నేను ఇందాక చెప్పినాను ముద్దగా వేసుకోవాలని. ఇంత గోలి సైజ్, చిన్న గోలి సైజ్ వేసుకోవచ్చు. ఎవరైనా కడుపుతో ఉన్న వాళ్ళకి ఎవరికైనా చాలా బాగా పనిచేస్తుంది. ప్లీజ్ ఏమనుకోకుండా, ఇప్పుడైతే బయట అయితే మంచిగా దొరుకుతలేవు. చెట్టు నుంచి వచ్చిన సేకరించిన ఆకు మైదాకు చెట్టే గర్భిణీ స్త్రీలకి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తున్నాను. అందుకని ఎవరైనా ఎక్కడైనా తెచ్చుకొని వేసుకోండి, చాలా మంచిది. పిల్లలకి కూడా, మన హెల్త్ కూడా చాలా మంచిది. మామూలుగా కూడా మనం ఉత్తి వాళ్ళు కూడా తినొచ్చు, మైదాకి కాబట్టి మనం తినొచ్చు, ఏం కాదు. ఆయుర్వేదిక్ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. ఇది ఒక చిన్న టిప్పు నేను చెప్పేది. ఇప్పుడు ఈ టిప్పుని ఫాలో అవ్వండి అందరూ. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చింది మంచిగా. ఏందమ్మా, ఇది అందరికి బాగా పనిచేస్తుందమ్మా. ఇది ఆయుర్వేదిక్ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇగో ఎంత బాగా పండింది. ఇగో చూడండి, ఇప్పుడు ఎంత బాగా పండింది ఆకు మైదాకు. చేతికి అయితే ఎర్రగా వచ్చింది, మంచిగా చాలా బాగా వచ్చింది. నేను కూడా మంచిగా వస్తుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పెట్టుకుందాం చేతికి. ఒక 15 మినిట్స్ ఉంచుకొని కడిగేయచ్చు. ఇట్లా అంతా ఒక గణపతి, నీ పేరేంటి? గణపతి నా పేరు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఫస్ట్ బస్సు బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళటం, అదే మొదటి బస్సు. ఆ మొదటి బస్సులో వీళ్ళిద్దరు కూర్చున్నారు. ఈ పిచ్చి బ్రాహ్మణుడు అత్తగారు ఎదురు కూర్చున్నారు. వెళుతూనే ఆ బస్సు వాడు చెప్పారు, ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాం మేము, కొద్దిసేపే ఆగేది, తొందరగా వచ్చేసేయండి, లేదు స్నానం చేసుకొని వస్తాం. ఈయనకి నీళ్లు చూస్తే ఎక్కడ చూసిన నీళ్లు పిచ్చి. తాతగారు, నేను తాత అంటాను మా అన్నని. ఆయన స్నానానికి వెళ్ళాడు, జపానికి వచ్చాడు. ఇంత పిచ్చి అయినా కూడా జపం అంతా అదంతా ఉంది, నిష్ట నియమం అంతా ఉంది. ఎంతసేపు అయినా రావటం లేదు.